హలో అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్. ఇదొచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. తిరుపతి ఎళ్ళిన ప్రతి వాళ్ళు ఎవరైనా సరే మాక్సిమం ఇక్కడికొచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. ఇది తిరుపతి నుంచి జస్ట్ 68 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. తిరుపతి నుండి కాణిపాకం వెళ్తుంటే హైవే రోడ్ మాత్రం చాలా బావుంది. ఇంకా వ్యూ కూడా చాలా అద్దిరిపోయిందనమాట. ఎటు చూసినా చుట్టూ కొండలే కనబడతాయి. ఆ గుట్టల మధ్యలో నుంచి మనం వెళ్తున్నామా అనిపిస్తుంది మనకి. మామూలుగా హిందువులు ఎలాంటి శుభకార్యాలు చేసినా ఫస్ట్ పూజించేది వినాయకుడినే కదా! అందరికీ వినాయకుడు అనగానే కాణిపాకం వినాయకుడు గుర్తొస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కాణిపాకం హిస్టరీ చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యమున్న పుణ్యక్షేత్రాలలో ఈ కాణిపాకం పుణ్యక్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ దేవుణ్ణి ఎవరు ప్రతిష్ఠించలేదు. తానే స్వయంగా వెలిసాడు కాబట్టి ఇక్కడ వినాయకుడిని స్వయంభూ అంటారు. అంటే స్వయంగా వెలిసాడు కాబట్టి స్వయంభూ అంటారనమాట. కాణిపాకంలో వెలిసిన వినాయక స్వామిని ఇక్కడ సజీవమూర్తిగా చూస్తారు. స్వామి వెలిసినప్పటి నుండి సర్వాంగ సమేతంగా పెరుగుతున్నాడంట. అంటే 50 సంవత్సరాల క్రితం చేయించిన స్వామివారి కవచం ఇప్పుడు సరిపోవట్లేదట. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అనే అర్థము. ఇక్కడ గుడి ఉన్న భూమి ఒకప్పుడు వ్యవసాయ భూమి. ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసే భూమి అన్నమాట. భూమిలో నీరు ఎండిపోవడంతో బావిని కొద్దిగా తవ్వితే నీళ్ళొస్తాయని తవ్వడం మొదలుపెట్టారనమాట. అలా మొదలుపెట్టగానే గడ్డపారకి గట్టి రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం ఊరడం స్టార్ట్ అయింది. అది బావంతా నిండిపోయిందంట. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించి చూస్తే అక్కడ వినాయక విగ్రహం కనిపించింది. కానీ అంత తవ్వినా విగ్రహం తుది మాత్రం కనిపెట్టలేకపోయారట. అది తెలిసిన ఊరు జనం వచ్చి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకమంతా పాకిందట. దాంతో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరొచ్చింది. అది వాడుకలోకి వచ్చేసరికి కాణిపాకంగా మారిందంట. గుడి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు కూడా ఉంది. చూడ్డానికి చాలా అందంగా కూడా ఉందండి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుందట. అది ఎవరికీ అపకారం చేసినట్టు ఇంతవరకు దాఖలాలు లేవంట. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమలు కలదని, ఆ పాము పడగపైన మణి కూడా ఉంటుందని అంటున్నారు అర్చకులు. భక్తులు కూడా అలానే చెప్తున్నారు. ఈ గుడిని 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టించారట. ఈ దేవాలయాన్ని ఎక్కువ మంది దేవుళ్ళు మూవీలో చూసుంటారు. చిన్నపిల్లలు వస్తారు కదా ఇక్కడికి ముడుపు చెల్లించుకోవడానికి. అప్పుడు చూసుంటారు చాలామంది. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ జనం లేరు. అంటే వీకెండ్స్‌లో వెళ్తే ఎక్కువ మంది ఉంటారేమో నాకు తెలీదు గానీ, ఇప్పుడైతే మేము వీకెండ్స్‌లో వెళ్ళలేదు. మామూలు డేస్‌లో వెళ్ళాం కాబట్టి ఎక్కువ జనమైతే లేరు. ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:00 నుంచి నైట్ 9:00 వరకు దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాణిపాకం టెంపుల్‌లో విశేషం ఏమిటంటే, మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరాలంటే మనకిష్టమైంది ఏదైనా అక్కడ వదిలేయాలంట. అందుకే ఆ దేవుణ్ణి వరసిద్ధి వినాయకుడు అని కూడా అంటారు. మనకిష్టమైన దాన్ని వదిలేసి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయని అక్కడ భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ వినాయక చవితి పండుగకి 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారట. వివిధ వాహనాలలో దేవుణ్ణి ఊరేగిస్తారట. ఇది చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారట. అది చూడ్డానికి చాలా కన్నుల పండుగగా ఉంటుందని అక్కడ భక్తులు అంటున్నారు. మనందరికీ వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పనవసరమే లేదు. వినాయక చవితి వచ్చిందంటే మండపాల చుట్టూ తిరుగుతుంటారు పిల్లలంతా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది జస్ట్ తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అటునుంచి వచ్చే వాళ్ళందరూ వినాయకుడిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత టెంపుల్‌కొస్తారు. కానీ ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళెవరు ఇది తెలీదనమాట చాలామందికి. అందుకని ఫస్ట్ తిరుపతి చూసిన తర్వాత అక్కడ నుంచి మనకి వెహికల్ సౌకర్యం ఉంటుంది. అక్కడ వెహికల్స్ అడుగుతారు. కాణిపాకం తీసుకెళ్తామని. అక్కడి నుంచి వెళ్ళొచ్చు. లేదా బస్ సౌకర్యం కూడా ఉంటుంది. మనకి ఎక్కడి నుంచైనా బస్ సౌకర్యం ఉంది కాణిపాకం వెళ్ళడానికి. లేదా ట్రైన్ కూడా వెళ్ళొచ్చు. ట్రైన్‌లో వెళ్ళి తిరుపతిలో దిగి అక్కడి నుంచి మనం కాణిపాకం వెళ్ళి కూడా దేవుడిని చూడొచ్చు. ఈసారి మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు తప్పకుండా తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కాణిపాకం వెళ్ళి వినాయకుడిని చూపించుకొని తీసుకురండి పిల్లలకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాక్సిమం తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ పక్కనే ఉన్న వినాయకుడిని చూడడానికి కాణిపాకం వెళ్తారు. ఈసారి మీరు కూడా వెళ్ళండి. మేము కూడా తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కాణిపాకంలోని వినాయకుడిని చూడడానికి వెళ్తాము. చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎక్కువ జనం ఉండరు కాబట్టి అంత హడావుడి ఉండదు. ఒకవేళ దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా అట్లనే ఫ్రీ మీల్స్ కూడా దొరుకుతుంది మనకి. కాణిపాకం వచ్చేసి చిత్తూరు టౌన్‌కి జస్ట్ 12 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందన్నమాట. పల్లెటూరే. కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది. కావాలంటే ఈసారి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకొని రండి.
కాణిపాకం మాత్రం తప్పకుండా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈసారి కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఆ వరసిద్ధి వినాయకుని దర్శించుకొని ఆ దేవుని కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.